బ్యాక్ టు న్యూస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఉబేర్ వైస్ ప్రెసిడెంట్ మధు కన్నన్తో మంత్రి నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. విస్తృతమైన కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు కలిగిన విశాఖలో శాశ్వత ఉబేర్ టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. రవాణా మౌలిక సదుపాయాల ప్రణాళిక, పట్టణ మొబిలిటీ నిర్వహణ, లాజిస్టిక్స్ ఆప్టిమైజేషన్లో ఊబర్ ప్లాట్ఫామ్లు, డేటా విశ్లేషణలపై ఉబేర్ దృష్టిని సారించామన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిర్మాణాత్మకమైన సాంకేతిక సహకారాన్ని అందించాలన్నారు. ఇక విశాఖలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా గ్లోబల్ సేఫ్టీ ఫీచర్ ఇన్నోవేషన్లపై దృష్టి సారించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇక భారత్లో 2013 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమ సంస్థ దేశంలోనే 129 నగరాల్లో సేవలను అందిస్తోందని ఉబేర్ వైస్ ప్రెసిడెంట్ మధు కన్నన్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మొబిలిటీ మార్కెట్లో ఒకటిగా ఉన్నామని, భారత్లో మల్టీ మోడల్ మొబిలిటీ డెలివరీ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఉబేర్ ఇంటర్సిటీ దేశవ్యాప్తంగా 3000కు పైగా మార్గాలలో పనిచేస్తోందన్నారు. మిలియన్ కంటే ఎక్కువగా డ్రైవర్, డెలివరీ భాగస్వాములతో దేశవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థ, సౌకర్యవంతమైన ఉపాధి కల్పనకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్లలో మేజర్ టెక్నాలజీ అండ్ ప్రొడక్ట్స్ డెవలప్మెంట్ హబ్లను నిర్వహిస్తున్నామన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు ఆండ్రూ మెక్డొనాల్డ్. ఇక దావోస్లో హెచ్సిఎల్ సిఓ ఎండి సి విజయ్ కుమార్తో మంత్రి నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. గ్లోబల్ డెలివరీ మేనేజ్డ్ సర్వీసులకు అనుసంధానించి 10,000 మంది ఉద్యోగుల సామర్థ్యతతో విశాఖలో ఒక కొత్త హెచ్సిఎల్ టెక్ డెలివరీ సెంటర్ను నెలకొల్పాల్సిందిగా కోరారు. రాబోయే 5 ఏళ్లలో హెచ్సిఎల్ టెక్ గన్నవరం క్యాంపస్ను 20,000 మంది ఉద్యోగులకు విస్తరించనున్నందున ఏపీలో ప్రధాన డిజిటల్ ఇంజనీరింగ్, ఐటీ సేవల హబ్గా తీర్చిదిద్దాలని సూచించారు. అలాగే హెచ్సిఎల్ ఫౌండేషన్ నిర్మాణాత్మకమైన మార్గదర్శకత్వం, ఇంక్యుబేషన్, ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ మార్గదర్శకత్వం, మార్కెట్ యాక్సెస్ ను అందిస్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఏపీలో 100 స్టార్టప్లకు మద్దతు ఇవ్వాలని వివరించారు. ఏపీలోని ఐఐటీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, నైపుణ్య సంస్థలతో కలిసి ఉమ్మడి ఏఐ ఇన్నోవేషన్, ఎడ్టెక్ ల్యాబ్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఏపీలోని గ్రామీణ ప్రాంతాలు, టైర్ 2 నగరాలలో యువత కోసం ఏపీఎస్ఎస్డిసితో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాల్సిందిగా తెలిపారు. విశాఖపట్నంలో హెచ్సిఎల్ టెక్ జీసీసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు మంత్రి నారా లోకేష్. దీనిపై స్పందించిన హెచ్సిఎల్ సిఓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.